కింకరుడని తోడి కయ్యమున కియ్య కొనందగదు ఏను దుష్పధర్జూత జయోద్ధతుండకు సుయోధనునిన్ పరిమర్పబోవుచో శాత శరోత్కరుంబితడు చక్కగా చేయునో నన్ను నేయడో చూతము తానమున్ననికి చుచ్చిన జొత్తముగా కపిమ్మటన్. ఉత్తర కుమార ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, అసలు మనకు ఆయనతో యుద్ధమే వద్దు. ఆయనతో యుద్ధం నాకెందుకు? గోవులను మరల్చాలి. ఆ రాజు ఎక్కడున్నాడో వెతుకు దుర్యోధనుడు. అక్కడికి పోడి రథాన్ని, వాడిని పట్టుకుంటే గుడ్డెకాయ పట్టేసినట్టే. వాణ్ణి పట్టుకుందాం. ఇది జూదమిచ్చటనాడంగా రాదు సూమి. ఆయనే చెప్పాడు అర్జునుడు. జూదమాడే ప్రదేశం కాదుగా శకుని తీసుకొచ్చి, కాబట్టి పట్టుకుందాం. ఆ దుర్యోధనుడిని పట్టుకుని ముందు మందల్ని వెనక్కి మరల్చాలి. గోపాల బాలురందరూ ఆవుల్ని తోలుకుంటూ విరాట్ నగరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో యుద్ధం. అయితే ఒకటి, నేను దుర్యోధనుడి మీద యుద్ధానికి ఎడతా. ఒకవేళ మా గురువు గారు నా మీదకి యుద్ధానికి వచ్చి బాణం వేస్తే వేస్తా. ఆయన ఒకటేస్తే నేను ఒకటేస్తా, ఆయన రెండేస్తే నేను రెండేస్తా. ఆయన యుద్ధం చేస్తే యుద్ధం చేస్తా, ఆయన పక్కకి వెళ్ళిపోతే నేను పక్కకి వెళ్ళిపోతా. నా అంతా నేను వెళ్ళను. ఆయన యుద్ధం చెయ్యకుండా వదిలిన నాడు చెయ్యను. అది గురు శిష్యుల యొక్క అనుబంధం. ఎంత దూరదృష్టితో అడిగాడో చూడండి. కాబట్టి తానమున్ననికి చొచ్చిన చొత్తముగా పిమ్మటన్. ముందు గురువు గారి యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధం చేద్దాం తప్ప ముందు మనం మాత్రం గురువు గారి మీద యుద్ధానికి వెళ్ళాం. సరే, యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత అందులో ఆశ్చర్యం ఉందండి. ఉత్తర క్షణంలో గోవులన్నింటినీ మరలు చేశాడు. సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అందరూ కింద పడిపోయారు, ఒక్క భీష్మాచార్యుల వారు తప్ప. ఆయన వశపడడం. బొమ్మ పొత్తికలు కూడా తెచ్చేసుకున్నాడు. ఉత్తరకి మాట ఇచ్చినందుకు ఉత్తర కుమారుడు. అర్జునుడు విజయం సాధించాడు. అందరూ పడిపోయారు. అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి ఏడు అర్జునుడు అన్నాడు. భీష్మాచార్యుల వాడు చెప్పాడు, అదృష్టం వదిలిపెట్టేశాడు. కుత్తుకలు కత్తిరించేయలేదు, వదిలేయండి ఇక్కడతో కార్యక్రమాన్నని. ఆవులు వెళ్ళిపోయి ఖిన్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడి వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను, మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి, శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ఆ ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి. పితృపితామహ గురులుమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశవాక్యములు విని దుర్జన వచన రచన గొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువుగారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి, వృద్ధుడు. అందుకే అంటున్నాడు, పితామహ, తండ్రి లాంటి వాణ్ణి, తాత లాంటి వాణ్ణి, గురువుని, పెద్దవాణ్ణి, చెప్తున్న మాట వినవయ్యా. నిన్ను ఆఖరికి నట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పే వారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవాక్ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా, అట్లైన ఆయువు శ్రీయును నీకు కల్గు, మా కన్నులు చల్లగా నకట కన్గొనుచుందుము మేము, అట్లు కాకున్నను నీవు నేర్తునుండన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమసత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువుగారు తండ్రి లాంటి వాడు కదా. ఆ వెన్నుడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా. నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కల్గు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది, దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయ్యా అనవసరంగా యుద్ధానికి ఎడతావు? విస్పష్టంగా చెప్పేశాడు, యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది. మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట విను, రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఎందుకు ఇంతమందిని తీసుకెళ్లి ఆ యజ్ఞభూమిలో సమిధల కింద వేసేస్తావు? వద్దు.
అలాగే మా కన్నులు సల్లగానకట కంగునచుందుము మేము, ఎంత పెద్దరికంతో మాట్లాడాడు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి గుచ్చి నుడుగేల పెద్దయు తడవుగా కౌగులింపంగా భీముడును నీవు పరమహర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంబునర్పంగా నరుడు కవలును మ్రొక్కిన కరమర్ది దిగిచి నీ వాలింగనంబు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున బొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిలులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత యొప్పు నొక్కు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఇందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు. ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారురా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు ఉరుసుకునేటట్టుగా ఇద్దరూ కౌగలించుకుంటే ఆ అర్జునుడు నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే నువ్వు వాళ్ళని గుత్తి ఎత్తి పట్టి పైకెత్తి కౌగలించుకుంటే మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే పిల్లలతో పాపలతో తామర తంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా, ఆనందపడిపోతాం. చిదిమీకురా, నాశనం చేసేయకురా, ఈ పుష్పవాటికని భ్రంశం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను, నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మానను అన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేరు సరికదా. శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళల్లో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడున్న ఎవరు పొందగలిగారు? ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదట పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.